three, four. 1, 2, 3. 너 그래 너 요새 너 조금 이상해졌어. 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక నాయుడు. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే, నేను ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని చెప్పేసి పెట్టాను. దానికి నాకు చాలామంది రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా నేను బుక్లో రాసుకొని నేనైతే మీ అందరికీ కూడా ఆన్సర్ చేస్తాను. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా నేను ఆల్రెడీ ఒక 5 వీడియోస్ అప్లోడ్ చేసిన. అవి చూసిన తర్వాత ఇవి చూడండి. ఆ 5 వీడియోస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మీషో నుంచి ప్రొడక్ట్స్ మనకి వాళ్ళు ఇస్తారా లేదంటే మనం బై చేయాలని చెప్పేసి ఇంకో వీడియో, అండ్ ఇంకో వీడియో వచ్చేసి యూట్యూబ్లో అఫిలియేట్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక వీడియో వేసి నాకు గుర్తులేదు, మర్చిపోయినా. సో ఇప్పుడు మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. అస్సలు డిలే చేయకుండా ఫాస్ట్గా నేనైతే అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి హౌ టు ఫైండ్ ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఇన్ మీషో. మీషోలో మనం ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ఎలా సెర్చ్ చేయాలని చెప్పేసి ఒక క్వశ్చన్ చేసారు. ట్రెండింగ్ ప్రొడక్ట్స్ని మనం ఎలా ఫైండ్ చేయాలి అంటే, మీషో మొత్తం చూసుకుంటూ ఉండాలి రోజు, ఎలాంటి కొత్తవి ఎవరు చెయ్యనివి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అందరు చేసే ప్రొడక్ట్స్ మీద చేసిరనుకో వాళ్ళు అన్నీ వాళ్ళ లింక్స్ ద్వారా కొనిస్తారు. మన లింక్స్ ద్వారా ఎవరు కొంటారు, ఎవరు కొనరు కదా. సో అందుకని మనం కొంచెం యూనిక్ ప్రొడక్ట్స్ మీద చూసి అండ్ చేయాలి. నేను ఆ యూనిక్ ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అఫిలియేట్ లింక్ జనరేట్ చేశాక అది స్టోరీ ఆర్ పోస్ట్లో పెడితేనే కమిషన్ జనరేట్ అవుతుందా? అంటే అది మనం స్టోరీలో పెట్టినా మనకు కమిషన్ జనరేట్ అవుతుంది. అది ఎలా అంటే, ఒక్కసారి మనం అఫిలియేట్ లింక్ క్రియేట్ చేస్తాం కదా, అది మీషో క్రియేటర్ క్లబ్లో అఫిలియేట్ లింక్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ కాపీ కలెక్షన్ లింక్ ఉంటుంది. ఆ కాపీ కలెక్షన్ లింక్ మాత్రం మనం స్టోరీలో లేదా వాట్సాప్ స్టేటస్లో పెడితే మనకు కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. నార్మల్గా ప్రోడక్ట్ లింక్ పంపించి ఇది కొనండి అని చెప్పేసి ఎవరికైనా షేర్ చేస్తే అలా మనకి కమిషన్ రాదు. మనం మీషో క్రియేటర్ క్లబ్కి వెళ్ళి మనం ఏవైతే అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసినామో అక్కడ కాపీ కలెక్షన్ లింక్ కాపీ చేసి అది ఎవరికి షేర్ చేసినా, ఎవరు బై చేసినా మనకు అనేది కమిషన్ జనరేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్, అక్క ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయొచ్చు అక్క, అండ్ ఎలా చేయాలి? ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ అలానే చేస్తున్నారు. ఎలా అంటే, కొంతమంది మాస్క్ పెట్టుకొని చేస్తారు, అండ్ కొంతమంది కార్టూన్ ఫిల్టర్ పెడుతున్నారు. కార్టూన్ ఫిల్టర్ అంట ఎవరో కామెంట్ చేసినారు. కార్టూన్ ఫిల్టర్ అంటే స్నాప్చాట్లో వీడియో మొత్తం మనం రికార్డ్ చేసిన తర్వాత అది స్నాప్చాట్లో పెట్టి మనం కార్టూన్ ఫిల్టర్ యాడ్ చేసుకోవాలి అంట. అండ్ ఇంకొకటి ఎలా అంటే, ఇక్కడ వరకు ఫేస్ ఆపేసి ఇక్కడ నుంచి వీడియో చేయొచ్చు. ఒకవేళ ప్రోడక్ట్ అన్నామనుకో, ప్రోడక్ట్ని మాత్రమే కెమెరా ముందు పెట్టి చూపించడం కూడా చేయొచ్చు, అలా అయినా చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, అక్క మీషో కంటెంట్ చేయడానికి ఫాలోవర్స్ మ్యాండేటరీయా? అస్సలు 0 ఫాలోవర్స్ అండి. అస్సలు ఫాలోవర్స్ లేకున్నా కూడా మనం మీషో కంటెంట్ చేయవచ్చు, ఓన్లీ మీషో కంటెంట్. అదే విష్ లింక్ ఇంకా అది వేరేవైతే వాటికి 1500+ ఫాలోవర్స్ ఉండాలి. కానీ మీషో కంటెంట్కి అయితే యూట్యూబ్లో కూడా ఒక్క సబ్స్క్రైబర్ కూడా అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక్క ఫాలోవర్ కూడా అవసరం లేకుండా అయితే మనం వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అక్క యూట్యూబ్లో ఆటోమేటిక్ డిఎం ఎలా క్రియేట్ చేయాలి? ఆటోమేటిక్ డిఎం అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లాగా అయితే ఉండదు. మనకి ఆ ఆప్షన్ రావాలి అంటే మనకైతే 1000+ సబ్స్క్రైబర్స్ ఉండాలి, అండ్ 4000+ వాచ్ అవర్స్ ఉండాలి యూట్యూబ్కి అయితే. అది ఆటోమేటిక్గా షార్ట్ మీద ప్రోడక్ట్ రావడానికి. అప్పటి వరకు మనం సబ్స్క్రైబర్స్ లేకుండా కమ్యూనిటీ పోస్ట్లో మాత్రం మనం పెట్టుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా చేసిన, ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఆ వీడియో కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క విష్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఒక క్లియర్ వీడియో చేయండి. విష్ లింక్ అయితే 1500+ ఫాలోవర్స్ ఉండాలి. అండ్ నేను కూడా ప్లాన్ చేస్తున్నా దాని మీద ఒక ఫుల్ ట్యూటోరియల్ వీడియో చేద్దామని చెప్పేసి అయితే. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ ఫర్దర్గా పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో, డీటెయిల్గా ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఎలా జాయిన్ అవ్వాలి, ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి, ఎలా ఆటోమేటిక్ గేమ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క ఏ టైంలో రీల్స్ పోస్ట్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి? నాకు అయితే అందరి గురించి తెలీదు. నేనైతే 2 రీల్స్ అప్లోడ్ చేస్తాను ఎవ్రీడే అంటే నాకు కుదిరినప్పుడు. ఫస్ట్ రీల్ వచ్చేసి మార్నింగ్ 10 o'clockకి, ఇంకో రీల్ వచ్చేసి ఈవినింగ్ 5:30కి. ఈ టైమ్స్లో నాకైతే వర్క్ అవుతుంది, మరి మీకు ఏ టైంలో వర్క్ అవుతుందో నాకు తెలీదు. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఒకరోజు మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి, అలా 4 వీడియోస్ అప్లోడ్ చేయండి. మీది ఏ టైంలో ఆ రీల్ బాగా రీచ్ అవుతుందో ఒకసారి చూసుకొని ఆ టైంలో మీరు ఎవ్రీడే పోస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శారీ ఆర్డర్ చేసి అది కట్టుకొని రిటర్న్ చేస్తే తీసుకుంటారా? తీసుకుంటారు, ఎందుకు తీసుకోరు? మనం కట్టుకొని రివ్యూ చేసిన తర్వాత అయితే మనం
రిటర్న్ చేయొచ్చు. అదే ఆ శారీది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని అన్నీ చేసి ఆ శారీ మొత్తం ఖరాబ్ చేసి ఏదో ఫంక్షన్‌కేసుకెళ్ళి అలా చేస్తే ఎవరు కూడా తీసుకోరు. అండ్ మనకు కూడా ఉంటుంది అలా ఎవరికీ ఇవ్వద్దు. ఎందుకంటే అది మళ్ళీ వేరే వాళ్ళు కూడా కట్టుకుంటారు కాబట్టి మనం అలా చేయొద్దు. ఒక్కసారి కట్టుకొని రివ్యూ చేశాక ఇచ్చేయొచ్చు. నెక్స్ట్ అక్క రిటర్న్ పెట్టే అప్పుడు మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అండ్ నేను అది కూడా ఒక డీటెయిల్ వీడియో చేసిన. ఆహ్, అది నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. లేదంటే దీని ముందు వీడియో అదే వస్తుందనుకుంటా. చూడండి. ఏ ఆప్షన్స్ పెట్టాలి అని చెప్పి నేను ఒక డీటెయిల్ వీడియో చేసిన. దీనికి ఈ వీడియోకి ముందు ఆ వీడియో ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆర్డర్ రావడానికి డేస్ ఆహ్, ఎన్ని డేస్ పడుతుంది? అండ్ రిటర్న్ పెట్టాక వాళ్ళు తీసుకొని వెళ్ళి మనీ రిఫండ్ ఎప్పుడు రిటర్న్ చేస్తారు? ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక ఆర్డర్ ఈరోజు ప్లేస్ చేస్తే మనకు అట్‌లీస్ట్ 7 డేస్ పడుతుంది ఆర్డర్ రావడానికైతే. ఆర్డర్ వచ్చిన తర్వాత మనం రివ్యూ చేసిన 1 డేకి మనం రిటర్న్ పెడితే వాళ్ళు నెక్స్ట్ డే వచ్చి ఆ రిటర్న్ తీసుకొని వితిన్ థర్డ్ డే ఆ రోజే రిటర్న్ తీసుకెళ్ళిన రోజే మన మనీ మనకైతే రిఫండ్ అయిపోతున్నాయి. అస్సలు టెన్షన్ పడే అవసరం లేదు. మన మనీ అయితే మనకి రిఫండ్ అయితాయి. ఎందుకంటే నేను అలా చాలా చేశాను కాబట్టి నాకు ఎక్స్‌పీరియన్స్‌తో మీకు చెప్తున్నా. పక్కా మన మనీ అయితే మనకు పడతాయి. నెక్స్ట్ క్వెషన్. అక్క మనం ప్రొడక్ట్ రివ్యూ చేశాక ఎవరు పర్చేస్ చేయకపోతే మనకి అమౌంట్ జనరేట్ అవుతుందా? ఒకవేళ ఎవరైనా మన లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తేనే మనకి అంటూ కమిషన్ జనరేట్ అవుతుంది. ఎవరు బై చేయకపోతే మనకు కమిషన్ జనరేట్ అవ్వదు. అండ్ అందుకే నేను చెప్పేదేంటి అంటే మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి అఫిలియేట్ ప్రొడక్ట్స్ కింద ఆర్ పైన అఫిలియేట్ 10%, అఫిలియేట్ 12% అనే ఒక ఆప్షన్ వస్తుంది. అది చూసి దానికి తగ్గట్టు మీరు ఆర్డర్స్ చేసుకొని రివ్యూస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ క్వెషన్. అక్క మీషో కంటెంట్ చేస్తూ మింత్రా కంటెంట్ కూడా చేయొచ్చా? చాలామంది అడుగుతున్నారు ఇది. ఎందుకు చేయొద్దు? చేయొచ్చు. మింత్రా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అవన్నీ చేయొచ్చు. అవన్నీ కానీ మీషో క్రియేటర్ క్లబ్‌లోకి రావు. మీషో ప్రొడక్ట్స్ మాత్రమే మీషో క్రియేటర్ క్లబ్‌కొస్తున్నాయి. అండ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా అవన్నీ కూడా విష్ లింక్ ద్వారా చేయాలి. ఆ విష్ లింక్ చేయాలి అంటే మనకి 1500+ ఫాలోవర్స్ ఉండాలి. అండ్ నేను అది కూడా ఒక డీటెయిల్ వీడియో ట్యుటోరియల్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ అక్క నేను బై మిస్టేక్ నేను వేరే ఇన్‌స్టా అకౌంట్ లింక్ చేశా మీషో క్రియేటర్ క్లబ్‌కి. ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలి అక్క? ఈ క్వెషన్ చాలామంది అడుగుతున్నారు. ఏంటి అంటే ఒక్కసారి మన ఇన్‌స్టా అకౌంట్‌తో ఏ అకౌంట్‌తో అయితే మీషో క్రియేటర్ క్లబ్ కనెక్ట్ చేస్తామో, ఒక్కసారి కనెక్ట్ చేశామనుకో దాన్ని అయితే చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. సో, అందుకే మీరు కనెక్ట్ చేసే ముందే ఒకటికి 2 సార్లు చూసుకొని ఏ ఇన్‌స్టా ఐడీ మనం కనెక్ట్ చేస్తున్నామో చూసుకోండి. చూసుకొని చేయండి. ఓకేనా? ఒకవేళ ఇంకా చేంజ్ చేసుకోవాలి ఎలా అంటే దేర్ ఈజ్ అనదర్ ఆప్షన్. ఏంటి అంటే మీషో యాప్‌ని వేరే నెంబర్‌తో లాగిన్ చేసుకోవాలి కొత్త నెంబర్‌తో. అప్పుడు లాగిన్ చేసుకుంటే మనకు కొత్త మీషో క్రియేటర్ క్లబ్ వస్తది కాబట్టి అప్పుడు మనకు నచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. నెక్స్ట్ హౌ టు గెట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ మీషో. మీషో నుంచి ప్రొడక్ట్స్ ఎలా రావాలి అని చెప్పేసి నేను ఒక డీటెయిల్ వీడియో చేసిన. సోర్సింగ్ అనే ప్రాసెస్, మనం తీసుకొని రిటర్న్ చేసే ప్రాసెస్ సింపుల్‌గా చెప్తున్నా. అండ్ డీటెయిల్ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను చూడండి. విచ్ ప్రొడక్ట్స్ ఆర్ గుడ్ ఫర్ మీషో కంటెంట్. విచ్ ప్రొడక్ట్స్ అంటే నేను ఆల్రెడీ ముందే చెప్పేసిన. యూనిక్ ప్రొడక్ట్స్ మీద చేస్తే ఇంకా మంచిదని చెప్పేసి ఆ యూనిక్ ప్రొడక్ట్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి తప్పకుండా. అండ్ మీషోలో ప్రొడక్ట్ వేరే నెంబర్‌తో ఆర్డర్ చేసి వీళ్ళలో లింక్ యాడ్ చేస్తే మనకి కౌంట్ అవుతుందా? నువ్వు ఏ ఏ మీషో నుంచి కొన్నావా? నీ ఫోన్ నుంచా? మీ అమ్మ ఫోనా? ఎవరి ఫోనా? అనేదైతే సంబంధం లేదు. ఎవరి ఫోన్ నుంచి కొన్నా కూడా ఆ ప్రొడక్ట్ లింక్ నువ్వు కాపీ చేసుకొని ఆహ్, డ్రెస్, బట్టలు ఏడ కొన్నాము అనేది సంబంధం లేదు. అది ఒక ప్రొడక్ట్‌ది లింక్ మనం అఫిలియేట్ లింక్ క్రియేట్ చేస్తే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది. ఈ పెన్ నేను వేరే ఫోన్‌లో ఆర్డర్ చేసిన. ఈ ఈ యొక్క లింక్ నాకు నా ఫోన్ మీషోలో కూడా ఉంది. నేను ఇప్పుడు ఈ ప్రొడక్ట్ లింక్ ఇక్కడ నా మీషోలో ఉన్నది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నా మీషోలో కొన్ని నా మీషోలోనే ప్రొడక్ట్ లింక్ పెడితేనే అవుతదా అంటే అలా ఏం లేదు. ఎక్కడ కొన్నా కూడా మనకైతే అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అక్క యూట్యూబ్ షార్ట్స్‌లో ప్రొడక్ట్‌ని ఎలా ట్యాగ్ చేయాలి అక్క? యూట్యూబ్ షార్ట్స్‌లో అందరూ క్రియేటర్స్ చేస్తారు కదా! యూట్యూబ్ షార్ట్స్‌లలో పైన మనకి లెఫ్ట్‌లో ఇట్లా ప్రొడక్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ కింద ఎక్కడైనా ప్రొడక్ట్ వస్తుంది కదా! అది ఎలా అంటే మనకి 1000+ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఇన్‌స్టాగ్రామ్‌లో. అండ్ 4000+ వాచ్ అవర్స్ అవ్వాలి. అయితేనే మనకి అది ఒక అప్లికేబుల్ అవుతుంది. అది అఫిలియేట్ లింక్ క్రియేట్ చేయడానికి మనకు అప్పుడే అప్లికేబుల్ అవుతుంది. ఎందుకు అంటే మనం యూట్యూబ్ షార్ట్స్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు అలా ఎవరైతే ప్రొడక్ట్స్ పెడుతున్నారో, ఆ ప్రొడక్ట్స్ ద్వారా ఎవరైతే కొంటున్నారో, ఆ కొంటున్నప్పుడు వాళ్ళకి అది డాలర్స్ కిందగా మనీ జనరేట్ అయ్యి మనకి యూట్యూబ్ షార్ట్స్ ఎర్నింగ్స్‌లో కనిపిస్తుంది. ఎంతొచ్చింది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకా చాలా డౌట్స్ అడిగారు. ఇంకేంటి అంటే నేను ఇంకా బుక్‌లో రాయలేదు.
అక్క మనం ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ ఉంటుంది కదా! దాన్ని పక్కా మనం ఆర్డర్ చేసే ప్రొడక్ట్స్‌తో రివ్యూ చేయాలా? లేదంటే మన దగ్గర పాత ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి మీద చేయొచ్చా? అని ఇది కూడా ఒక క్వెషన్ అడిగిర్రు. అది మీ ఇష్టం. మీ దగ్గర మీషోకి మీద కూడా రీల్స్ చేయొచ్చా? అని చాలామంది క్వెషన్. అది మీ ఇష్టం. నీ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నా మీషోకి సంబంధించినవి నువ్వైతే రీల్స్ చేయొచ్చు. అండ్ నాకు తెలిసి ఈ వీడియోతో మీ అన్ని డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీరు కనుక నా ఛానల్‌ని మళ్ళీ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా మీకు కామెంట్స్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఇక్కడ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఇస్తున్నా. మీరు నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. బాయ్ బాయ్.